నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులు, ఉద్యోగస్తులకు భరోసా కల్పిస్తున్నాం. డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ స్పష్టం. గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాములు సూచన. మానవతా సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా అధ్యక్షులు కండేపు వెంకట సూర్యనారాయణ విజ్ఞప్తి. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. గిరి ప్రదక్షిణలు, మొక్కుబడులతో కిటకిటలాడిన ఆలయం. రైతులకు, ఉద్యోగస్తులకు భరోసా కల్పిస్తూ తాము ముందుకు వెళుతున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా చైర్మన్ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, గతంతో పోలిస్తే తమకు పాలకవర్గం బాధ్యతలు చేపట్టాక డీసీఎంఎస్ పనితీరును మరింత మెరుగుపడిందన్నారు. రైతులకు అతి తక్కువ ధరలకే ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామన్నారు. సూపర్ మార్కెట్ల ద్వారా ప్రజలకు క్వాలిటీ కలిగిన సరుకులు విక్రయిస్తున్నామన్నారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజలకు భరోసాను కల్పిస్తూ తమ శాఖలో ఉద్యోగస్తులకు అండగా ఉంటూ తాము ముందుకు వెళుతున్నామని చైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. నా పదవీ కాలం సంవత్సరం నిన్నటితో సంవత్సరం పూర్తయింది. ఇదేదో హోదాగా భావించకుండా బాధ్యతగా భావించి రైతులకి, అదేవిధంగా రైతులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా భరోసా కల్పించాలి, వాళ్ళకు కూడా మనం అన్ని విధాలా సహకరించాలని చెప్పేసి పనిచేస్తూ ఉన్నాను. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏవైతే ఎరువులు ఉన్నాయో అది మొన్న 18 కోట్లు ఈ సంవత్సరం మేము వ్యాపారం పెంచడం జరిగింది. మేము వచ్చిన తర్వాత రైతుల నుంచి నేరుగా పప్పు ధాన్యాలు కానీ, మినుములు కానీ సేకరించి మా సూపర్ మార్కెట్ ద్వారా అదేవిధంగా రైతులకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము మంచి ధరలకి కొనడం జరిగింది. తర్వాత 25 బ్రాంచులుగా పెంచి ఏదైతే ఎరువులు ఉన్నాయో అవన్నీ కూడా మొన్న ఈ వారు వల్ల రేట్లు పెరుగుతున్నాయని భావించి ఇవాళ 13 కోట్ల రూపాయలు ఎరువుల్ని మేము ముందస్తుగా కొనుగోలు చేసి రైతులకి ఎంఆర్పి ధరలకే అమ్మాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడూ కూడా వ్యాపారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత పీపీఎల్ అవ్వచ్చు, మొజాయిక్ అవ్వచ్చు, చంబల్ అని, మున్నారా అని, న్యూజివీడ్ సీడ్స్ కూడా, వరి విత్తనాలు కూడా మేము డీలర్షిప్లు తీసుకుని రైతులకి తక్కువ ధరలకి, అంతకుముందు గత ప్రభుత్వంలో ట్రేడర్స్ దగ్గర పర్చేస్ చేసి సేల్స్ చేసేవారు మా వాళ్ళు. ఆ విధం తప్పించి ఇప్పుడు మేము ప్రత్యేకంగా కంపెనీల నుంచే డీలర్షిప్లు తీసుకుని కంపెనీ నుంచే కొని ఎంఆర్పి ధరల కంటే తక్కువకే మేము ఈరోజు సేల్స్ చేస్తున్నాం. మా బ్రాంచీలు ఎక్కడైతే 25 బ్రాంచీలు ఉన్నాయో అక్కడ ప్రతి దుక్కున అక్కడ స్వచ్ఛమైన గానుగ నూనె ప్లస్ అదేవిధంగా జనరిక్ మెడికల్ షాపులు కూడా అన్ని దుక్కులా కూడా ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. గ్రంథాలయాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి బి రాములు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం ముగిసింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శనివారం బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాములు మాట్లాడుతూ, వేసవి శిక్షణా శిబిరాల పేరుతో విద్యార్థులకు పుస్తక పఠనమే కాకుండా వివిధ అంశాలలో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. అంతేకాకుండా తరగతుల అనంతరం పోటీలు నిర్వహించి బహుమతులు అందించడం హర్షించదగ్గ విషయం అన్నారు. అనంతరం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో పట్టణంలోని ఈ గ్రంథాలయం త్వరలోనే డిజిటల్ గ్రంథాలయంగా రూపాంతరం చెందనుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాపారావు, కామరాజు, గ్రంథాలయ అధికారి పి దుర్గారావు, కోచింగ్ సెంటర్ ప్రిన్సిపల్ సిఎం రాజు తదితరులు పాల్గొన్నారు.
మరి ఈరోజు జంగారెడ్డిగూడెం గ్రంథాలయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో మరి గత 35 నుంచి 40 రోజుల నుంచి మరి వేసవి సెలవుల్లో మరి వివిధ పాఠశాలలో చదువుతున్నటువంటి అలాగే ఈ పరిసరాలకి మరి ఈ గ్రంథాలయానికి అందుబాటులో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడాను ఈ వేసవి శిక్షణా శిబిరాలు అనేటువంటి కార్యక్రమము మరి ఈ 40 రోజుల శిక్షణా శిబిర కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడము, ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు కేవలము పుస్తక పఠనమే కాకుండా అనేక రకాల యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి అనేక రకాల కార్యక్రమాలని ఇక్కడ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి గెలుపొందినటువంటి విద్యార్థులు అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి విద్యార్థికి ఇక్కడ బహుమతుల్ని ప్రదానం చేయడం కూడా ఇది చాలా మరి ఆనందించినటువంటి విషయం ఇది. మరి ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఒక నాలెడ్జ్ని షేర్ చేసుకోవడము, అలాగే విజ్ఞానాన్ని ఎలా మనం సంపాదించాలి, అలాగే పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల్లో మరి భవిష్యత్తు మీద ఎలా ఆశలు పెంచుకోవాలి, ఎలాంటి మార్గంలో ముందుకు వెళ్ళాలని చెప్పిన విషయాన్ని మరి తెలుసుకోవడం జరుగుతుంది. చింతలపూడి శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇది డిజిటల్ లైబ్రరీగా కూడా అర్హత సాధించింది. ఈ మధ్య 2 రోజుల క్రితం వాళ్ళు వచ్చి పరిశీలన చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రంగులేయటం కానీ పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా తీసుకున్నారు. మనకి స్థానిక ఎమ్మెల్యే గారు ఎడ్యుకేటెడ్, చాలా విశాల దృక్పథం ఉన్నవారు. అలాగే కూటమి ప్రభుత్వము ప్రత్యేకంగా గ్రంథాలయాల మీద చాలా శ్రద్ధ పెట్టారు. విజ్ఞానం ఉండాలి, సెల్ ఫోన్ నుంచి అడిక్షన్ అయ్యి విజ్ఞానంలో ఉన్నటువంటి గ్రంథాలయాలను ఉపయోగించుకుని ఉన్నతలుగా పదోన్నతలు పొందాలని తరచూ వారు మన్ కీ బాత్లో కూడా చెప్తున్నారు. ఆ విషయంగా శక్తివంచన లేకుండా గ్రంథాలయాలు మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే మున్సిపాలిటీల నుంచి వచ్చిన గ్రంథాలయ పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో జిల్లా గ్రంథాలయాలకు వెళ్ళాలి. జిల్లా గ్రంథాలయాలు నిధులు లేకుండా బాధపడకూడదు. పుష్కలమైన నిధులు ప్రజలు చెల్లిస్తున్నారు, ఆ నిధులు సక్రమంగా ఉపయోగం అవ్వాలి అని చెప్పి కూడా మేము కూడా ఆశిస్తున్నాం. సమాజంలో తమ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మానవతా జిల్లా అధ్యక్షులు కండేపు వెంకట సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఉపశమనం కల్పించే ఉద్దేశంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మానవతా మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ అధ్యక్షతన సభ్యులు ఏలికే తాతారావు ఆర్థిక సహకారంతో జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు కండేపు వెంకట సూర్యనారాయణ సునీత దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో దాహార్తిని తీర్చేందుకు నిర్వహిస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ సంస్థ ఆధ్వర్యంలో ఇదే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సభ్యులు రక్తనిధి చైర్మన్ ఆయనాల రమణమూర్తి, సెంట్రల్ కమిటీ సభ్యులు రంగప్రసాద్, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, ఆడిట్ చైర్మన్ దల్లి కేదారేశ్వర్ రెడ్డి, రీజియన్ చైర్మన్ దల్లి రామాంజనేయ రెడ్డి, ఉపాధ్యక్షులు గంధం గోపాలకృష్ణ, ఎలికే తాతారావు, ఎలికే వరప్రసాద్, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, దల్లి అప్పలరెడ్డి, గద్దె సత్యనారాయణ, దిలీప్ సూర్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డిగూడెం గ్రామంలో మానవత కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి 6వ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మరి వేసవిలో ఇంత తీవ్రత ఎండ ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలేదు. దాని అనుగుణంగా వీరు ఈ ఎండ ఎక్కువగా ఉందని చెప్పి మళ్ళీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశారు. మరి ఈ రోజు తాతారావు గారు ఆధ్వర్యంలో ఈ రోజు మజ్జిగ పంపిణీ జరుగుతుంది. మరి ఈ రోజు ఎంత చక్కని కార్యక్రమం అంటే, ఇప్పుడు దారంటే ఇళ్ళ వాళ్ళకి చాలా వేడిగా ఉంటది, ఏదో చేయాలి, ఏదో తాగాలన్న తపనలో ఇక్కడ మజ్జిగ కనపడుతుంది. వెంటనే వచ్చి 2 గ్లాసులు తాగి ప్రశాంతంగా ఇంటికి వెళ్లే కార్యక్రమం. ఆ రకంగా ఇంటికి చేరే మనుషులందరూ కూడా చక్కగా ఉండాలని ఈ రోజు మానవత తరపున మజ్జిగ పంపిణీ చేపట్టారు. ఈ రోజు దాత అయిన తాతారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఇలాగే మన జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మండలాల్లో అందరూ కూడా చక్కగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. అందరూ కూడా మీరు గమనించాలి, మానవతలో అబవ్ 50 years వారికి ఇబ్బంది ఉన్నా సరే అందరూ ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ దారిపోయే పాదచారులకు కానవచ్చు, పేషెంట్లకు కానవచ్చు, అందరూ కూడా మజ్జిగి వచ్చి పిలిచి మరీ మజ్జిగ తాగించే విధంగా చేపడుతున్నారు. మరి ఆ జిల్లాలో పాటు మరి పుట్టినిల్లైన మన జంగారెడ్డిగూడెంకి మానవత మరి చక్కని కార్యక్రమం చేపట్టినందుకు జిల్లా అధ్యక్షుడిగా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి దర్శనం కోసం పారిజాతగిరికి వచ్చిన వారిలో ఎక్కువ మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.
అనంతరం మెట్ల మార్గం ద్వారా ఆలయం వద్దకు చేరుకున్నారు. మరలా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, తదనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్, ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణులతో పాటుగా ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన నివేదన అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము మరియు అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి సెలవులు కావడంతో భక్తులు వారి యొక్క పిల్లలతో అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణమైన విద్యార్థులందరూ కూడా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ విధంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు అందరికీ కూడా ప్రతి శనివారం మన ఆలయంలో విశేషంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాక మన ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా భక్తుల్ని విశేషంగా ఈ గిరి ప్రదక్షిణలో కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈరోజు సుమారుగా ఒక 2000 నుంచి 3000 మంది దాకా భక్తులు ఈరోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆలయ కార్యాలు అలాగే ధర్మకర్తల మండలి యొక్క ఆధ్వర్యంలో భక్తులకి వారికి కావలసిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయండి. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో జూన్ 5 నిర్వహించిన రైతు సదస్సులో జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ రైతు దల్లి రామాంజనేయ రెడ్డికి ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి చేతుల మీదుగా దల్లి రామాంజనేయ రెడ్డికి అవార్డుతో పాటు పట్టు వస్త్రం, జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు. పామాయిల్ తోటలో అంతర పంటగా కోకో సాగు చేయడంతో పాటు గజపిప్పల సాగును విజయవంతంగా చేపట్టి వినూత్న వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నందున ఆయనకు ఈ అవార్డు ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా దల్లి రామాంజనేయ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అంతర పంటల సాగు ద్వారా రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. రైతులు కొత్త సాంకేతికతలను స్వీకరించి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోకో రైతులు టి గోపాల్, ఉండవల్లి శ్రీను, కళావతి, యమున, వరిమి ఉత్తమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గిరిజన విద్యను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆదివాసీ గిరిజన సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. బుట్టాయిగూడెంలో జరిగిన ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. జిల్లాలో 25 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉండగా వాటిలో 21 పాఠశాలల్లో 3వ, 4వ తరగతులను తొలగించడం, మరో 4 పాఠశాలలో కేవలం 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు మాత్రమే నిర్వహించడం గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఆశ్రమ పాఠశాలను గుర్తించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమన్నారు. ఈ పరిస్థితి గిరిజన విద్యార్థుల్లో డ్రాప్ అవుట్ల సంఖ్యను పెంచే ప్రమాదం ఉందన్నారు. కావున జిల్లాలోని అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు పూర్తి స్థాయిలో తరగతులను వెంటనే పునరుద్ధరించాలని, అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే గిరిజన విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈరోజు గిరిజన సంఘం జిల్లా కమిటీ సమావేశం ఈ సమావేశంలోని ఈ ప్రాంతంలో ఉన్న భూ సమస్యలు, పోడు భూములు, అలాగే టీసా చట్టం విషయాల మీద మాట్లాడటం జరిగింది. అట్లానే రేపు జూలై 12వ తేదీ నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ అవబోతా ఉన్నాయి. ఈ స్కూల్ రీఓపెనింగ్ సందర్భంగా ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పుల వల్ల విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి ఇటువంటి మార్పుల్ని గిరిజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అది ఏంటంటే ఈ ప్రాంతంలోని 25 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలోని 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే అవకాశం విద్యార్థులు కల్పించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల వల్ల కొన్ని స్కూళ్ళు 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మార్పు చేయబడింది.
మిగతా స్కూల్ ఏమో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మార్పు చేయబడింది. కాబట్టి ఇటువంటి మార్పు అనేది సరైనది కాదు. గతంలో ఎట్లా ఉందో ఆ రకంగానే కొనసాగించమన్నది మేము ప్రధానంగా ఈరోజు చూసుకుంటే పునరామగూడెం, రెడ్డి కోపెల్లి, కోయిద, ఇటుకల కోట ఈ ఆశ్రమ పాఠశాలని గతంలో 3వ తరగతి నుంచి 10. ఇప్పుడు ప్రభుత్వం కొత్త మార్పు ఏం చేసిందంటే 3వ తరగతి వరకు 7వ తరగతి వరకే అవకాశం కల్పింది. అంటే ఇప్పుడు వరకు అక్కడ 10వ తరగతి వరకు చదవడానికి అవకాశం ఉన్న విద్యార్థులు 8, 9, 10వ తరగతి విద్యార్థులు ఇప్పుడు అక్కడ టీసీలు తీసుకొని ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ జాయిన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇటువంటి మార్పు సరైనది కాదన్నది. కాబట్టి ప్రభుత్వం గతంలో ఎట్లయితే 3 నుంచి 10వ తరగతి వరకు చదువు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in
doing such activities and they're required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు, మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగున్నాం, 10 మంది తాపిమిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అని. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మా 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ. 2025-26 విద్యా సంవత్సరంలో కిడ్స్ విద్యార్థుల విజయభేరి. పరీక్షకు హాజరైన విద్యార్థులు 44 మంది, 100% ఉత్తీర్ణత, అత్యధిక మార్కులు 590, 550కి పైగా వచ్చిన వారు 18 మంది, 500కు పైగా వచ్చిన వారు 29 మంది. మా కిడ్స్ ప్రత్యేకతలు: కిడ్స్ మేధస్సు, చిన్నారుల భవిష్యత్తుకు తేజస్సు, సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు, నిష్ణాతులైన అధ్యాపకులతో 3 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో క్లాసుల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ. గత 43 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. క్రీడలకు అనువైన క్రీడా ప్రాంగణం, 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు స్పెల్ బి పై ప్రత్యేక శిక్షణ. ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్, ఐఐటి ఓరియంటెడ్ టీచింగ్, ట్రైనింగ్ ఫ్రమ్ ఎ యంగ్ ఏజ్ ఇన్ జీకే, ఇంగ్లీష్, Telugu, Hindi, grammar, maths, science and Olympiad competitive exams. Training in sports for physical and mental health. Our specialty is imparting moral education with excellent discipline. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 8500409415, 9441796460 మరియు 08821225370. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన తల్లి కూతుర్ల హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 3 నిందితులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారి వద్ద నుంచి మృతులకు చెందిన బంగారం, వెండి ఆభరణాలు, సెల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన రాయి, బీర్ సీసా, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామ శివారులోని జీడి మామిడి తోటలో గత నెల 29వ తేదీన
మద్దా ఆంతోబాయ్, మద్దా వెంకటలక్ష్మి అనే తల్లి కూతుళ్లు హత్యకు గురయ్యారన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పొనమాల శిరీష, కర్రి ప్రసాద్, ఆశు దుర్గా అనే ముగ్గురు నిందితులు ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి వద్ద నుంచి మృతులు బంగారు, వెండి ఆభరణాలతో పాటుగా నిందితులు హత్యకు వినియోగించిన సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ మున్రాజా, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ చేబ్రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లమాడు గ్రామంలో ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది. దాంట్లో ఈ 2 ఫీమేల్ బాడీస్ మనకి కనపడడం జరిగింది. వాళ్ళ బాడీస్ కూడా ఒక 2 days అట్లా ఒక గ్యాప్లో కనపడ్డాయి. మనకి కొంచెం ప్యూట్రిఫై అయిన స్టేజ్లో కనపడ్డాయి. అట్లాంటి కేసులో కొంచెం క్లూస్ సంపాదించడం కొంచెం డిలే అయినాక ఛాలెంజింగ్ ఉంటుంది. అట్లాంటి కేసులో కూడా మన ఏలూరు డిఎస్పీ గారు, శ్రావణ్ గారు, ఏఐ నిడమరు, వాళ్ళ ఎస్ఐ చేబ్రోలు అందరూ కూడా వాళ్ళ టీం చక్కగా వర్క్ చేసి ఈ ఛాలెంజింగ్ కేసుని డిటెక్ట్ చేశారు. అందులో ఒక లేడీ మృతురాలు ముద్దా వెంకటలక్ష్మి, తర్వాత వాళ్ళ అమ్మ, వీళ్ళిద్దరు కూడా, ఈమె బ్లైండ్ ఉమెను, వీళ్ళిద్దరినితో ఈ పొనమాల శిరీష 32 ఏజ్, ఈమెది అనంతపల్లి. ఈ అమ్మాయికి ఒక ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి మీద, భర్తకి క్యారెక్టర్ మీద, లేకపోతే ఆమె చేసే పనుల మీద ఇన్ఫర్మేషన్ చేరేశారు. దాని గురించి ఆమె కుటుంబంలో ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి, భర్తకి ఈమెకి పడట్లేదని చెప్పి, తర్వాత ఇంట్లో ఫంక్షన్లు కూడా భర్త దగ్గరికి రానిపోకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చెప్పుడు మాటల వల్లనే వచ్చాయని చెప్పి ఆమెకు లోపల గ్రడ్జ్ డెవలప్ అయింది. అంతేకాకుండా ఈ మృతురాళ్ళు కూడా ఈమెకి 1 లక్ష రూపాయల వరకు ఇంతకుముందు అప్పు ఇవ్వడం జరిగింది. ఆ అప్పు కూడా ఎగ్గొట్టచ్చు అన్న ఒక కారణం కూడా ఆమెకు ఒక మోటివ్గా ఉంది. ఈ లేడీ కర్రి ప్రసాద్ అలియాస్ బన్ను, వీడి ఏజ్ 22, తాడేపల్లిగూడెం. 3 ఆశు దుర్గా 29, ఈమె కూడా అనంతపల్లి గ్రామం నుంచి. కోల్డ్ బ్లడెడ్గా ఆమె చేసి మళ్ళీ ఆమె దగ్గర నుంచి అక్కడ ఉన్న బంగారు వస్తువులు కూడా కొట్టేసుకుని తీసుకుపోయింది. ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీకి సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ సూచించారు. నిడమరు తహసీల్దార్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం 3వ విడత 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి ప్రజల వద్ద నుంచి జేసీ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు తమ గ్రామంలోనే నేరుగా అధికారులను కలుసుకుని తమ సమస్యలు పరిష్కరించేందుకు ఇదొక చక్కని వేదిక అని, కావున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల నుంచి అందిన అర్జీలను పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలను అధిక ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారం కాని సమస్యల విషయంలో అర్జీదారులకు కారణాలను స్పష్టంగా తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ గద్దె శ్రీధర్బాబు, ఎంపీడీఓ జి విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ వాటర్ వల్ల మా మంచి చెరువులోకి సదరన్ సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? సదరన్ చేయించారా? పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని పవర్పేట రైల్వే స్టేషన్ నుండి ఆర్ఆర్పేట పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ, పశ్చిమాసియా దేశాల యుద్ధ నేపథ్యంలో 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వలన సామాన్య ప్రజలు కొని తినలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడం వలన సామాన్య జనం ఇడ్లీ తినాలన్నా 60 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్, ప్రభుత్వం డీజిల్ ధరలు తగ్గించలేదు. కానీ క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేస్తున్నారని ఆరోపించారు. కావున ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం తక్షణం వీడనడి ప్రజారంజక పాలన అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పులూరి హేమశంకర్, పుప్పాల కన్నబాబు, కురెళ్ల వరప్రసాద్, గుర్లి స్వాతి,
సాయన అభిలాష్ కుమార్, కొండేటి రాంబాబు, దాసిపల్లి ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో 2014లో మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు గతంలో ఉన్నటువంటి UPA 2 ప్రభుత్వం విపరీతమైన ధరల భారం ప్రజలపైన మోపిందని చెప్పి ఆనాడు అనేక వాగ్దానాలు చేసి చుక్కల్లో ఉన్న ధరల్ని నేలకు దించుతానని చెప్పి అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి చూసుకుంటే దఫదఫాలుగా అన్ని రేట్లు విపరీతంగా పెరిగినాయి, 10 రెట్లు పెరిగినాయి. కేవలం ఒక 10 రోజుల్లోనే మరీ డబల్ చేసినట్లుగా యుద్ధం వంకతో ప్రజలపైన భారాలు మోపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. కనీసం నిత్యావసర వస్తువుల ధరలు కొని తినలేని పరిస్థితిలో సామాన్య ప్రజలకు, కష్టజీవులకు భారం అవుతా ఉన్నాయి. దానికి తోడు వాళ్ళ పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్ని పెరగడం వల్ల, వాళ్ళ గ్యాస్ పెరగడం వల్ల కమర్షియల్ గ్యాస్ 3000 పైచీలకు అయితే ఇడ్లీ కొనుక్కుని తినాలన్నా కష్టజీవులు 50 రూపాయలు 60 రూపాయలు ఇడ్లీ ప్లేట్ ఉంటా ఉంది. మినపట్టు తినాలంటే 80 రూపాయలు ఉంది, 40 రూపాయలు చేసి 80 రూపాయలు అయింది. ఈ భారం ప్రజలపైన విపరీతంగా పడతా ఉంది. దానికి తోడు పెట్రోల్, డీజిల్ అయితే విపరీతంగా ధరలు పెంచారు. పెట్రోల్ 117 రూపాయలు, డీజిల్ 105 రూపాయలు అయింది. ఈ రకంగా 4 సార్లు 10 రోజుల్లో పెంచడం ద్వారా, ప్రజలపైన భారం మోపడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈనాడు ప్రజలు మోయలేని భారాన్ని మోస్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి. అలాగే ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు అంటుతా ఉన్నాయో అదుపు చేయాలని చెప్పి చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోగా ప్రజలను ఇబ్బందులకు నెట్టే పరిస్థితికి ప్రభుత్వాలు తీసుకెళ్తా ఉన్నాయి. కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి తక్షణమే ఇవన్నీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి పెంచిన ధరలు ప్రజారంజన పాలన అందించాలని చెప్పి CPIగా వామపక్షాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సమాజ హితం కోరుకునే మంచి మనిషి శీలం కృష్ణరాజు అని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లకట్లగూడెంకు చెందిన తేదేపా నాయకుడు K9 సంఘ కార్యదర్శి శీలం కృష్ణరాజు జన్మదిన వేడుకలు జంగారెడ్డిగూడెంలో టీడీపీ నాయకులు దాకారపు కృష్ణ కార్యాలయంలో ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. ఈ నేపథ్యంలో కృష్ణరాజుకు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కష్టంలో ఉన్నవారు ఎవరినైనా ఆదుకొని వారి సమస్య పరిష్కారానికి ముందుంటారని ప్రశంసల వర్షం కురిపించారు. గత 3 దశాబ్దాలుగా మండల రాజకీయ కార్యకలాపాల్లో కృష్ణరాజు చురుకుగా ఉన్నారని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతులు, ఉద్యోగస్తులకు భరోసా కల్పిస్తున్నాం. DCMS చైర్మన్ చాగంటి మురళీకృష్ణ స్పష్టం. గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం MEO రాములు సూచన. మానవతా సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా అధ్యక్షులు కండేపు వెంకట సూర్యనారాయణ విజ్ఞప్తి. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. గిరి ప్రదక్షిణలు, మొక్కుబడులతో కిటకిటలాడిన ఆలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.